ఈ 4 టక్కులు చెప్పొచ్చు 4 నిమిషాలలో. కానీ వీటిని పరిష్కారం చేయడానికి ఎంత శ్రమ చేయాలి, ఎంత శ్రమ చేయాలంటే ఎవరు చెప్పిండ్రు, ఈ 200 మంది పోయి 20,000 మందికి చెప్పాలి, అప్పుడు పరిష్కారం అవుతుంది మన సమస్య. ఈ పోత 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 ఈ టోల్ గేట్ దాటగానే మర్చిపోయాం అనుకోండి, టోల్ ట్యాక్స్ తప్ప ఏం రాదు మనకు. సో కాబట్టి ఆ విధంగా మనం భవిష్యత్తులో ఖచ్చితంగా కృషి చేయాలి. ఇంకెవరో మాట్లాడేటప్పుడు మనమే ఒక హాస్పిటల్ పెడితే బాగుండు కదా అని. మీకు తెలియదా మన డిపార్ట్మెంట్లో హాస్పిటల్ ఉన్న సంగతి? జెన్కోలో హాస్పిటల్ ఉంది, అవునా అన్నా? జెన్కోవా లేరే? ఉందా? బాగుందా? డాక్టర్లు ఉన్నారా? మందులు బాగా ఇస్తారా? కూర్చోండి, అయిపోయింది. సో మీరు అట్లాంటి ఇది ఒక 1104 ఒక దగ్గర సృష్టించండి మిడ్ కాంపౌండ్లో. ఏమని తెలుసా? ఆయనకి ఏం తెలియదు, మనకి ఇన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఇంత క్రెడిట్ కార్డు బిల్లు కడుతున్నాం, మనం హాస్పిటల్ పెట్టి మనమే నడిపిస్తే, ఇది కోవిడ్ టైంలో మనమే నడిపిస్తే బాగుండు కదా అని. అంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏ స్పెషాలిటీ లేదు. ఒకవేళ నిజంగానే ట్రాన్స్కోనో జెన్కోనో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడితే మనం సిఎండిల ముందర ధర్నా చేసి మళ్ళా ఇది కొత్తగా హాస్పిటల్ ముందర ధర్నా చేయాలి మళ్ళా. ఎందుకంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే వాడికి గిరాకీ బాగా ఉండాలండి, హాస్పిటల్ రన్ కావాలంటే. అర్థమైందా? ఒక మల్టీ స్పెషాలిటీ అంటే మనకు ఏ రోగం వచ్చినా ఆపరేషన్, పెద్ద పెద్ద సర్జరీలు కావాలంటే మనం కోరుకునేది అదే కదా. ఏ జ్వరం గోళీ సర్ది గోళీ కోసం కాదు కదా. హార్ట్ సర్జరీ జరగాలి, లివర్ సర్జరీ జరగాలి, లివర్ ప్లాంటేషన్ జరగాలి, బ్రెయిన్ డెడ్ అయితే జరగాలి, న్యూరో ఉండాలి, ఆర్థో ఉండాలి, హార్ట్ ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే వానికి రోజు కోట్లలో టర్న్ ఓవర్ కావాలి. దానికి టర్న్ ఓవర్ కావాలంటే మనల్ని రోజు పంపించాలి. మనడికి పంపించినా సరిపోదు, 50,000 మంది మనోళ్ళు. ఒక యశోద, ఒక అపోలో ఎన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంటే తప్ప హాస్పిటల్ నిర్వహించడం అంత ఈజీ కాదు. ఎక్కడ పడితే అక్కడ మనం హాస్పిటల్ పెట్టుకోవాలని ఎక్కడ మాట్లాడొద్దండి. మన డిమాండ్ ఒకటి సింగిల్ డిమాండ్, అన్లిమిటెడ్ క్రెడిట్ కావాలి, బస్, అంతే, ఒకటే మాట. ఇంకొకటి, అన్మెంట్ కార్మికులకు కూడా మనం అక్కడ ఇక్కడ బాగా ఉధృతంగా ప్రమాదానికి బాధితులైనటువంటి అధికారుల మీద మనం బాగా ఒత్తిడి చేయడం మూలంగా ఆళ్ళే మాట్లాడుతున్నారు, ఈయనకి కూడా క్రెడిట్ కార్డు ఇద్దామని అని ఇస్తున్నారు. ఆడ ఇస్తున్నా. అయితే ఇప్పుడు ఒక కార్మికుడు వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు, అన్మెంట్ కార్మికుడు మనం కూడా కార్మికులమే. అన్మెంట్ కార్మికుడి పిల్లలు వాళ్ళ పిల్లలు కాదా, భార్య భర్త వాళ్ళగా మన డిపెండెంట్స్ మనకు ముందుగా ట్రీట్మెంట్. అన్మెంట్ కార్మికుడి ఫ్యామిలీకి కూడా క్రెడిట్ కార్డు ఇవ్వడం అనేది చాలా న్యాయబద్ధమైన డిమాండ్. దానిపైన మనం వర్కౌట్ చేయాలి ఖచ్చితంగా, అది చేద్దాం కూడా. అదొక వ్యాలిడ్ డిమాండ్, ఖచ్చితంగా చేయాల్సింది. ఇక ఆర్టిజన్ కన్వర్షన్ చేయాలని, అన్మెంట్ కార్మికుడు ఇట్లా చేయాలని, పీస్ రేట్ అట్లా చేయాలని అన్నీ చెప్పేసి, అదే కొత్త విషయం ఏం కాదు మన యూనియన్కి. కాకపోతే మనం అన్ని ఫ్యూచర్లో మన పెద్దలు చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. నిజంగా నేను ఇన్ని 20 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిసిటీ యూనియన్లో ఉన్నాను. నాకు కూడా తెలియని, ఎప్పుడు వినని అనుభవాలు అన్నింటినీ వినే అవకాశం వచ్చింది మనకి ఈరోజు. మనం వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ అంటే చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ సీరియస్గా చేస్తే ఖచ్చితంగా మనం అనుకునే అన్నీ అవుతాయి. మనమే రేపొద్దున మన సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు తగ్గేదేలే అన్నట్టు మనల్ని ఆపడం ఎవరి వంతు కాదు. ఇక మళ్ళీ ఒకరు మాట్లాడుతూ ఎలక్షన్స్, సుదీప్ గారు చెప్పారు, ఎలక్షన్ డిమాండ్ నిజంగానే నాకు ఇప్పుడు ఫీల్ అవుతా ఉన్నా. చాలా జెట్ స్పీడ్లో మనం అది అవుతుందా కాదా కానీ దానిపైన వర్కౌట్ చేసేది ఉండే. నిజంగా మనం వర్కౌట్ చేయలేదు. ఎందుకు వర్కౌట్ చేయలేదు తెలుసా? మనం పోయిన పనులన్నీ 90% అవుతున్నాయి కదా, దాని మీద సీరియస్గా తీసుకోలేదు. సో కాబట్టి ఈ రోజు నుంచి సీరియస్గా తీసుకోవాల్సిందే. ఈ మహాసభ సాక్షిగా మనం అందరం
రికగ్నైజ్డ్ ఎలక్షన్స్ కోసం ఖచ్చితంగా డిమాండ్ పెట్టుకొని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం, భవిష్యత్తులో చేయాలి. మీరందరూ కూడా దానికి కలిసి రావాలి. చాలామంది అనుకోవచ్చు ఎలక్షన్స్ పెట్టగానే టక్కున ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎవడో ఒకడు గెలుస్తాడు. మీకు అంచనా వచ్చేసి ఉంటుంది, ఇప్పటికే వచ్చేసి ఉంటుందిగా. గెలవని ఎవడో ఒకడు గెలవదు. ఆట ముందు ప్రారంభం కావాలి. ఇక్కడ ఆటనే ప్రారంభం కాకుండా అందరు కప్పులు పట్టుకొని నిలబడతారు, నాకు వచ్చింది నాకు వచ్చింది. ఆట మొదలైతే వాడో వీడో ఒకసారి గెలిస్తే మళ్ళీ 2 ఏళ్ల తర్వాత పట్టుకుంటాం కదా మనం గట్టిగా, అప్పుడు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇట్లా ఇది చాలా తప్పు. ఈ ప్రజాస్వామ్య దేశంలో 40 ఏళ్ళ నుంచి పాతుకుపోయి కార్మికులు బలవంతంగా వాళ్ళ నిర్ణయాలకు బలైపోతా ఉన్నారు. స్వతంత్రంగా మన నిర్ణయం ఎక్కడైనా పాస్ అవుతుందా? కావట్లేదు. కాబట్టి గుర్తింపు సంఘాన్ని ఎన్నుకునే హక్కును కల్పించాలి, ఎలక్షన్స్ జరపాలి. దానిపైన కూడా సీరియస్గా రాబోయే రాష్ట్ర కమిటీ, రాష్ట్ర ఓబీ ఖచ్చితంగా పని చేస్తుంది దీనిపైన. కాబట్టి ఇంకా మీరు చెప్పిన విషయాలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ట్రాన్స్కోలు, అలవెన్స్లు ఇవన్నీ చాలానే ఉన్నాయి. వీటన్నిటి మీద పని చేద్దాం, ఖచ్చితంగా పని చేద్దాం, పని చేయించాలి కూడా. మీరందరూ చాలామంది ఇక్కడికి వచ్చి ఇది చూడురు, ఇది చూడురు, ఇది చేసేయరు అని చెప్పారు. ఈ ఎవ్వడు చేయడంలో కూర్చున్న వాళ్ళం మేము అందరం ఏం చేస్తామంటే వ్యూహ రచన చేస్తాం. ఆ వ్యూహ రచనలో మొత్తం హీరోలు మీరే ఉంటారు. కాబట్టి మీ భాగస్వామ్యం లేదే ఇది సాధ్యం కాదు. సుదీప్ దత్త గారు ఒక పిలుపునిచ్చారు. మనం ఈ 5,000 మందిని చూసుకొని మురుసుకుంటే ఏ సమస్య పరిష్కారం కాదు. విద్యుత్ రంగంలో అత్యధిక సంఖ్య ఉన్న క్యాడర్, అత్యధిక సమస్య ఫీల్ అవుతున్న క్యాడర్ ఏది? 20,000 ఆర్టిజన్ కన్వర్షన్, వీళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళని గోల్ గట్టి కొడితే ఆ 20,000కి వెళ్ళే ఎక్కువ సంఖ్యలో మనం తేయగలిగితే మనం ఈ మూమెంట్ గట్టిగా నడపచ్చు, పరిష్కారం చేయొచ్చు. నిజంగా సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు, ఎవడెవడైతే ఇది కాదు అన్నాడో అవన్నీ చేసి చూపించినాం మనం. ఇది కాదు అన్న వల్ల మనం చేసి చూపించినాం. నేను అనుకుంటున్నా వాడు అట్లనే అనాలి, మనం చేసి చూపిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఆర్టిజన్ కన్వర్షన్ కాదన్నాడు కదా, ఎట్లా కాదో చూద్దాం ఈ రోజు నుంచి. ఆ ప్రతినప్పుని మనం ముందరికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నా. కాబట్టి రాబోయే రోజులలో మనకు ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండాలి. ఈ హాజరు పట్టికను కూడా పరిశీలించాలి, మీరు మాట్లాడాలి. అంటే లాస్ట్ పేజీ వరకు మీరు రానట్టున్నారు, ఇప్పటికైనా చూసుకోండి, మనకు తెలుస్తుంది ఏందో. కాబట్టి ఆ విధంగా